నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బ్రేకింగ్ న్యూస్. ఆరోగ్య శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్. ఉద్యోగ జాతరకు వేల సంఖ్యలో నిరుద్యోగులు అప్లికేషన్ సబ్మిషన్ కోసం గంటల వెయిటింగ్. ఆరోగ్య శాఖ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదని నిరుద్యోగులు ఆవేదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMNHO కార్యాలయం నందు నిరుద్యోగులతో ఉద్యోగ జాతర జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడడంతో బుధవారం ఆఖరి తేదీ కావడంతో 5 జిల్లాల నుంచి నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కౌంటర్లు తక్కువ ఏర్పాటు చేయడంతో నిరుద్యోగులు అవస్థ పడుతున్నారు. వచ్చిన నిరుద్యోగులకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి. జీఎన్ఎం కమిషన్ అయినా ఇది మాట్లాడతావా ఇప్పుడు ఇక్కడ సార్ మీ పేరు ఏ అప్లై చేశారు? ఏం అప్లై చేశారు? తీసుకున్నారండి. కనీసం నోట్స్ మెన్షన్ చేసుకోలేదు. ఒక రూల్ నెంబర్ వేసుకుని కొంతమందికి చెక్ లిస్ట్ ఇచ్చారు, కొంతమందికి చెక్ లిస్ట్ ఇవ్వలేదు. చెక్ లిస్ట్ ఇస్తే వారిగా చెక్ లిస్ట్ ఇవ్వకపోతే తెలియకుండా ఇట్లా కూర్చుండిపోయాము. కనీసం ఇస్తేనే కదండి తెలుసుకోలేదు. మేము ఎక్కడైనా సరే ఒక ఆర్డర్ రైట్లో ఉంటే వీళ్ళు తీసుకోవడం కాదలేదు. ఇంట్లో గుంపులుగా ఉన్నామంటే తీసుకున్నాం లేదు కాబట్టి గుంపులుగా ఉన్నారు. ఇప్పుడు ఏదో అనేసి కరెక్ట్ ఒకళ్ళు ఉంటే గైడెన్స్ ఇస్తేనే కదండి ఎటువంటి తెలియదు. గుంపులుగా ఉన్నారు. కనీసం సర్టిఫికేట్స్ నేమ్స్ కూడా రాసుకుంటే లాక్కుని తీసుకొని డోర్లు పెట్టుకున్నారు. అట్లా డోర్లు పెట్టుకుని ఆ సర్టిఫికేట్స్ రాలేదా ఇంటారా అట్లని ఇంకోమని చెప్తున్నా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ బ్యాక్ ఇవ్వట్లేదు. కనీసం డోర్స్ కూడా మెన్షన్ చేసుకోకుండా లాగేస్తున్నారు సర్టిఫికేట్స్. అలా చెప్తే వాళ్ళు చూడండి అలా అన్ని పెట్టేసుకొని చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయినా ఇది కరెక్ట్ దానికి ప్రూఫ్ లేదు. కనీసం ఒక సైన్ చేయించుకోలేదు. మాకేం స్లిప్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న స్లిప్ లేదు. ఎన్ని బ్లాకులు ఉన్నాయమ్మా? ఎన్ని బ్లాకులు పెట్టారు? 1 బ్లాకే పెట్టారు. అందులోనే 3 కౌంటర్లు ఏం పెట్టేశారు. ఇంత రెస్ట్ ఉంది అసలు. కనీసం వాళ్ళకి ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. ఏదో ఇచ్చినవంటే ఏదో నామకా వాస్తు. మీకు ఎంత పర్సెంట్ వచ్చిందమ్మా? 74% వచ్చిందా? ఓకే. ఇప్పుడు అట్లా మీకు ఇప్పుడు మరి ఎలా తెలుస్తుంది మళ్ళీ మీకు పోస్ట్ వచ్చింది లేదని? అదే అండి ఇప్పుడు మా ఇబ్బంది కూడా. సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నారు, మాకేం ప్రూఫ్ ఇవ్వలేదు, సైన్ కూడా చేయించుకోలేదు. దేనికి సంబంధించిన పోస్ట్ అమ్మా ఇవి? స్టాఫ్ నర్స్ అండి. ఖమ్మం నుంచి వచ్చారు. నాన్ లోకల్ కిందకి వస్తా
అంటే ఇక్కడ జోనల్ వైజ్ ఇచ్చాడు కదా, నాన్ లోకల్ ఏం లేదు. జోనల్ అంటే 4th జోన్లో ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉంటే అంతమంది అప్లై చేసుకోవచ్చు. చేశారా, పెట్టారా? ఫ్లోటింగ్ ఎలా ఉంది? ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉంది. వచ్చారా? ఎంతమంది వచ్చుంటారు ఇవాళ అప్లికేషన్? ఒక రోజుకి మినిమం ఒక 5,000 మంది వరకు. 5,000 మంది వచ్చారా? ఎందుకు? అందరి పేపర్లు మామూలు బాస్ కాదు అసలు. ఇంకా కొంతమందిని పెడితే బాగుంటుంది అక్కడ కలెక్ట్ చేసేటోళ్ళని. అక్కడ బ్లాక్లు పెంచితే బాగుంటుందండి. బ్లాకులకి మొత్తం మీద ఎంతమంది జనాభా వచ్చారు? మినిమం ఒక 1,500 వచ్చి ఉంటారు. 1,500 మంది. ఎన్ని అప్లికేషన్, ఎన్ని పోస్టులు ఉన్నాయండి? పోస్టులు 30 మొత్తం 70 ఉంది. 70 పోస్టులు. మీరు దేనికి అప్లై చేశారు? BSc నర్సింగ్. BSc నర్సింగ్. ఓకే ఓకే సార్.